2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. తెలంగాణలో వాతావరణం రోజురోజుకు అనూహ్యంగా మారుతుంది. ఒకవైపు మండే ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, మరోవైపు సాయంత్రం వేళల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటలలో పలు జిల్లాలలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ కారణంగా ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 12 నుంచి హీట్ వేవ్ 3.0 ప్రారంభం కానుంది. ఇది సాధారణ వేడి కాదు, ప్రజల ప్రాణాలను తోడేసే స్థాయి ఉష్ణోగ్రతలకు దారితీయనుంది. ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలలో ఉష్ణోగ్రతలు ఏకంగా 46 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉండడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ఇక హైదరాబాద్ నగర వాసులకు కూడా ఊరట లేదు. ఇక్కడ కూడా 43 డిగ్రీల పైన ఎండలు మండిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మే 18 నుంచి 22 మధ్య కాలంలో అత్యంత గండంగా మారనుంది. తూర్పు తెలంగాణ జిల్లాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరుతాయని అంచనా వేస్తున్నారు. ఉత్తర భారతం నుంచి వీస్తున్న పొడి వేడి గాలులు తెలంగాణను ఒక సెగలు కక్కే గూడుగా మార్చనున్నాయి. ఈ సమయంలో వృద్ధులు, గర్భిణీలు మరియు చిన్నపిల్లలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత ఇలా ఉంటే మరోవైపు చల్లటి కబురు కూడా వినిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు మే 15 నాటికే అండమాన్ దీవులను తాకనున్నాయి. జూన్ 1న ఇవి కేరళకు చేరుకొనుంటాయి. అయితే తెలుగు రాష్ట్రాలకు ఈ ఋతుపవనాలు రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి అప్పటి వరకు ఈ నిప్పుల వర్షం తప్పేలా లేదు. రైతులు, శ్రమజీవులు తమ పనులను ఉదయం పూట ముగించుకోవడం మేలని, డిహైడ్రేషన్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం కోరుతోంది.